రాజకీయాలు చూస్తుంటే ప్రస్తుతం ఒకప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకుంటే చాలా ఎగ్జాంపుల్గా తీసుకొని ఇలా ఉండాలి, రాజకీయ నాయకుల ప్రవర్తన ఇలా ఉండాలి, అధికారంలో ఉండే వాళ్ళు ఇలా బిహేవ్ చేయాలి, ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ఇలా ప్రవర్తించాలి అనేసి చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాము. పదే పదే గుర్తు చేసుకుంటున్నాము. ఇప్పుడున్న దిక్కుమాల రాజకీయాలు చూసి ఎందుకు నేను దిక్కుమాలిన రాజకీయాలు అంటున్నానంటే, ఎస్ ఖచ్చితంగా రాజకీయాలు మార్పు రావాలి. ఎట్లుందంటే, ఎస్ మేము అధికారంలోకి వచ్చినాము, సో ప్రతిపక్ష పార్టీని లేకుండా చేయాలి, భయం పెట్టాలి, కేసులు పెట్టాలి, వాళ్ళని ఇంట్లో తొంగునేలాగా చేయాలి, ఆ తర్వాత కూడా మేమే రాజ్యం ఏలాలి. ఈ ఒక రాక్షస సంస్కృతి ఎక్కువైపోయింది. ముఖ్యంగా మాట్లాడుకుంటే ఏపీ గురించి మాట్లాడుకుంటే, సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సో చంద్రబాబు నాయుడు పైన కక్షపూరితంగా కేసు పెట్టి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో కక్షపూరితంగా వ్యవహరించి ఆయన్ని జైలుకు పంపించారు. సో అదే కసితో టీడీపీ కార్యకర్తలు కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరూ కూడా కసితో పనిచేసిరు, ఎట్లయినా కూడా అధికారంలోకి రావాలనేసి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు, అది ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే, బాబు జైలుకు పోయిన విషయమే. ఆ తర్వాత వాళ్ళు ఎంత కసితో పనిచేసినా మేము ఎట్లయినా ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అని వాళ్ళు కంకణం కట్టుకున్న మాట కూడా వాస్తవమే. అనుకున్నట్టుగానే సరే కూటమి ఏ రకంగానైతేంది, ఏదో ఒక రకంగా అయితే అధికారంలోకి వచ్చారు కదా. మరి సేమ్ ఆలోచన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది కదా, గదే కసి ఉంటుంది కదా. ఇప్పుడు ఎప్పుడు ఒక సామెత రెగ్యులర్గా మాట్లాడుకుంటాం కదా, ఒక పిల్లిని ఓ రూమ్లో పెట్టి కొడితే కొట్టగా అది కూడా తిరగబడుతుంది అన్న, తిరగబడకుండా అదేమీ చేవజొచ్చిన దానిలాగా ఉండదు. మరి వీళ్ళు మాత్రం ఎట్లుంటారు? అది రాజకీయమే కాదు, దేంట్లో అయినా కూడా అట్లుంటారు కదా. ఖచ్చితంగా కసి పట్టుదల అయితే కంపల్సరీ ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే, కూటమి చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే, వైసీపీలో ఈ కసిని పెంచుతుంది కూటమే. చూసినాం కదా లేటెస్ట్గా కేసుకు సంబంధించిన వ్యవహారం ఏది, మరి అది ఆలూరు అనుకుంటాను, కర్నూలు ఎమ్మెల్యే విరూపాక్షని. ఆ ఇష్యూ అంతా కూడా ఏది నిజము ఏది అబద్ధము అదంతా కూడా మనము ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తుంటే చూసినాం. ఎమ్మెల్యే అరెస్టు, నిజంగానే ఏదైనా తప్పిదం చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. కానీ వాటిని అంతా కూడా ఒక కక్షపూరిత చర్యగా చేసి, ఏదైనా ఒక చిన్న ఒక మైన్యూట్ ఇష్యూ దొరికినా దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూపించి సోషల్ మీడియాలో రచ్చ చేసుకొని, ఏది ఏమైనా సరే భయపెట్టాలి, అరెస్టులు చేయాలి, రేపు మనకు పోటీ లేకుండా చేయాలి. ఇది సాధ్యమయ్యే పనేనా? నాట్ ఈవెన్ ద ఏపీ, తెలంగాణ అయినా ఎక్కడైనా కూడా ఒక కసే ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు బంధిస్తున్న కొద్దీ ఇంకా సంఖ్యలు తెంచుకొని ఇంకా కసిగా పనిచేయాలని కసి పెరుగుతుంది తప్ప ఇక తోక ముడుచుకొని పోతారా? ఆంధ్రప్రదేశ్లో చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా కూడా ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కసి మీద ఉన్నారు. అరే ఎట్లయినా సరే అబ్బాయి అధికారంలోకి రావాలి, ఇలా మీద మనం కచ్చ తీర్చుకోవాలి. ఈ ధోరణి ఎక్కువ పెరగటం లేదా? ఎందుకు ఈ ధోరణి పెంచి పోషించుకుంటున్నారు? అసలు కూటమి చాలా రాంగ్ స్టెప్లో వెళ్తుందేమనిపిస్తుంది. అంటే గోరంతా చేస్తే కొండంత ఓవర్ పబ్లిసిటీ సరే చేసుకోండి, కానీ ఆ పబ్లిసిటీలో కూడా ఏంటనంటే విపరీతంగా వైసీపీని అవమానించాలి. ఇప్పుడు 11 సీట్లకే పరిమితమై ఘోరంగా ఓడిపోయింది వైసీపీ పార్టీ అని ఒకవైపు ప్రచారం చేస్తూ, మళ్ళీ మీకు ఎందుకు భయం? అసలు జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఎందుకు? వైసీపీ కార్యకర్తలు అంటే భయం ఎందుకు? మీరు ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చిరో ఆ హామీలు నెరవేర్చుకుంటూ పోవచ్చు కదా. ఇప్పటికే ఏ రకమైన వ్యతిరేకత మూట కట్టుకున్నారనేది నేను స్పష్టంగానో లేకపోతే ప్రత్యేకంగానో చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఏపీ ప్రజలు చెప్తున్నారు కదా. అంటే భయమా? మేము ఎట్లాగో అధికారం కోల్పోతాం కాబట్టి ఎట్లయినా సరే వైసీపీలను భయపెట్టాలి, మనకు ఎదురు లేకుండా చేసుకోవాలి అనేసి ఒక అత్యాశన. కానీ అట్లా భయపడతారా? వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీలు భయపడరు, టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీ వాళ్ళు భయపడరు. మరి ఎందుకు దిక్కుమాల రాజకీయాలు? మీరు చేస్తున్న పనులను ప్రజలకు చెప్పుకుంటూ పోయి గత ప్రభుత్వం ఫెయిల్యూర్స్ను ఎండగట్టండి. కానీ అయిన దానికి కాందానికి, ఇప్పుడు ఎయిర్పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు గురించి ఏం జరిగింది అనే విషయం ప్రజలకేం తెలియకుండా మీరు ఎంత పబ్లిసిటీ చేసుకున్నా ఏం చేసినా కూడా
ప్రజలకైతే ఫైనల్గా వాళ్ళే కదా డిసైడ్ చేసేది, ఇందులో ఎవరి క్రెడిట్ ఎంత ఉంది, ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. మరీ సోషల్ మీడియా వేదికగా ఎంతగా దిగజారిపోతున్నారంటే ఘోరంగా, ఇందులో చేసింది ఘోరంతా కూడా లేదు, కానీ కొండంత పబ్లిసిటీ, ఆ కొండంత పబ్లిసిటీకి పెట్టే పైసలు కనుక కొంచెం ప్రజాపాలనకు పెట్టుంటే ప్రజలు రేపు మీకు కొంచెం ఓట్లన్న రాలుస్తారు. అరే ఎందుకురా మాకు ఈ తలకాయ నొప్పి అనేసి ఒక 20 నెలల కాలంలోనే 24 నెలల కాలంలోనే తలలు బాదుకునే అంశం కనపడుతుంది ఎవరిని పలకరించినా కూడా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద ఎంత హోప్స్ పెట్టుకొని ఉన్నారు. ఆ సుగాలి ప్రేత్ కేసు అయితే పెద్దగా ఆయనకు ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి ఆయన ఎలక్షన్లలో గెలవడానికి. అలాంటిది ఆ కేసు విషయంలోనే తర్వాత ఎంత నెగ్లెక్ట్గా మాట్లాడు, ఎంత నెగ్లిజెన్స్గా వ్యవహరించిండ్రు అనేది స్వయాన వాళ్ళ తల్లే బయటకు వచ్చి మాట్లాడిన వైనం చూస్తున్నాం. ఆమె బయటకు వచ్చి మాట్లాడితే ఆమెని ట్రోల్ చేయడం ఘోరంగా. అంటే ఎట్లా తయారైనారంటే మొత్తం ముఖ్యంగా ఆడవాళ్ళని పెట్టుకొని రాజకీయాలు చేయాలనే ఒక నైజమే కనిపిస్తుంది తప్ప, ఒకటి రెచ్చగొడతా ఉంటే కసే పెరుగుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళకే కాదు, వైసీపీ వాళ్ళకే కాదు, ప్రజలకు కూడా అనిపిస్తుంది కదా, అరే మరీ ఏంది వీళ్ళు ఇంత కసిగట్టి ఎంతో కొంత, అరే మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి చలో మేము ఎదుటి పార్టీని ఉండనీయము. ఎన్నాళ్ళు చేస్తారు రాజకీయం? ఎప్పటికీ కాదు. ఇప్పుడు బీజేపీ మేమే శాశ్వతం అనుకుంటే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కదా, చూసినాం కదా ప్రశాంత్ కిషోర్ గెలిచిన విధానము. ఇక ఒక చెత్త మీడియా ఒకటి ఉంటుంది, ఏంది నీచుడు గెలిచిండంట. అసలు మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం ప్రసారం చేస్తున్నాము, పార్టీలకు సపోర్టుగా మాట్లాడొచ్చు, కానీ గంత ఘోరంగానా ఈ మీడియా ఛానళ్ళ పరిస్థితి అట్లనే ఉంది. ఇవాళ చూస్తుంటే రాజకీయ పార్టీల పరిస్థితి కూడా అట్లనే ఉంది. కానీ ఇది మంచి విధానం కాదు. రాను ఏమవుతుంది, ఇట్లనే మేము గెలిచినాక చూసుకుంటాం అంటే అట్లెట్లా? అధికారంలో ఉన్నప్పుడే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మీరు కనుక పరిపాలన చక్కగా చేస్తే ఎదుటి వాళ్ళ మీద వ్యక్తిత్వ హననాలు అవసరం లేదు, ఎదుటి వాళ్ళ మీద కేసులు అవసరం లేదు, ఎదుటి వాళ్ళని జైళ్లకు పంపించాల్సినంత అవసరం లేదు కదా. ఇవాళ ఖచ్చితంగా వైసీపీ శ్రేణుల్లో ఇంత కసిని పెంచిర్రు అంటే ఇవాళ ఎక్కడో జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వాల్సిన అవసరమో, లేకపోతే ఏ మాజీ ఎమ్మెల్యేలో ప్రస్తుత ఎమ్మెల్యేలో పిలుపునివ్వాల్సిన అవసరం లేదు. స్వయంగా కార్యకర్తల్లోనే ఆ కసి పెరుగుతుందంటే కారణము కూటమి. పెద్ద బాబు చేస్తున్న అతి పెద్ద మిస్టేక్ ఇది. పాలన పక్కన పెట్టేసి ఎంతసేపు మీద వైసీపీ మీద ఫోకస్ చేయడం పైన అప్పుడు ప్రజలు కూడా అనుకుంటారు, అరే అందుకు కూటమి ఎందుకురా భయ్, మేము వైసీపీనే తెచ్చుకుంటే బెటర్ కదా అనుకుంటారు కదా. ఇన్నేళ్ళ రాజకీయ అనుభవం అని చెప్తున్న బాబు గారికి ఈ మాత్రం తెలియకుండా ఉందా? ఇది ప్రజలు అలాగే టీడీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్న మాటలు.